దావీదు రాసిన 69వ కీర్తన 24, 25, 26 చరణాలను ఉత్తర పచ్చుత్రాలుగా చదువుకుందాం. 26వ చరణం అందరూ కలిసి చదువుదాం. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. అందరు కలిసి చదువుదాం. నీవు మొత్తవాణిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దేవుడు చిన్న మాట వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. మరి చూసుకున్నట్లయితే కనుక దావీదు రాసిన 69వ కీర్తన 24, 25, 26 చరణాలు చదువుకున్నాం కదా. దాంట్లో చూసుకున్నట్లయితే దావీదు అంటూ ఉన్నటువంటి మాట, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద నీ ఉగ్రత కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. వారి మీద, వారిని, ఎవరి మీద? వారి మీద వారిని అని చెప్పి దావీదు ఇంకొకరి గురించి మరి వేడుకుంటూ ఉన్నాడు. మరి అయ్యా, వారి మీద నీ ఉగ్రత కుమ్మరించు, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించయ్యా, నీకు ఉన్న ఆ కోపాన్ని వారి మీద చూపించయ్యా అని చెప్పి వాళ్ళని కోపంతో వాళ్ళని నలకొట్టు అని చెప్పి దావీదు అడుగుతున్నాడు. మరి ఆ కోపాన్ని కూడా, కోపాగ్నికి కూడా, ఆ కోపం వలన కూడా మనము కారకులవుతున్నామా? అంటే దేవుడు కోపం మన మీద పడే విధముగా మనము జీవిస్తూ ఉన్నామా? ఆ కోపాన్ని ఇప్పుడు దావీదు అడుగుతున్నట్టుగా నీ కోపాగ్ని వారి మీద చూపించయ్యా అంటున్నట్టుగా దేవుడు మన మీద కూడా కోపం చూపించేటటువంటి జీవితాన్ని, పనుల్ని, మాటల్ని, విధానాన్ని మనము కూడా జీవిస్తూ ఉన్నామా? దావీదు ఇంకొకరి గురించి అడుగుతున్నాడండి. ఆ లెక్కలో మనము ఉన్నామా? ఎందుకంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇంకా చెప్పాలంటే కనుక ఇన్స్టాలో కూడా ఎక్కువగా తిరుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరిని కూడా గాయపరచవద్దు. ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టినట్లయితే, ఆ ప్రార్థన దేవుడు ఆలకించినట్లయితే దేవుడే దిగి వచ్చి నిన్ను శిక్షిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పా ఆ బైబిల్లో ఉన్న మాట. ఎందుకంటే కయ్యూను ప్రార్థన, కయ్యూనా హేబేలా? కయ్యూను ఏం చేశాడు, హేబేలు ఏం చేశాడు, ఏం జరిగింది, ఎవరి విషయంలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఎవరి ప్రార్థన దేవుని దగ్గరికి చేరి మొరపెట్టింది? ఎవడు శిక్షింపబడ్డాడు? కాబట్టి ఎవరిని కూడా గాయపరచవద్దు. ఏ విషయంలో కూడా క్షమాపణ దొరకదు, మరవద్దు. ఎవరికి అయినా కానీ ఏ విషయంలో కూడా క్షమాపణ ఉండదు. ఒకవేళ దేవుడు వారి ప్రార్థన గనక ఆమేన్ అని ఆలకించినట్లయితే ఏ విషయములో కూడా ఎవరికి కూడా క్షమాపణ దొరకదు. నీవు 4 గోడల మధ్య నీవు ఆ వ్యక్తిని గాయపరిచి ఉండవచ్చు, కానీ నలుగురి మధ్య సమాజంలో క్షమాపణ అడగాలి.
దేవుడు పెట్టిన రూల్ అది. కాబట్టి ఇక్కడ కోపానికి మనము కారకులు అయ్యేటటువంటి విధమైన జీవితాన్ని మనం ఉన్నామా లేదా అనేది ఒక్క 2 చరణాలు చదువుకుని ముగించేసుకుందాం. సమయం ఆల్రెడీ దాటేసింది. కాబట్టి కీర్తనలు 2వ కీర్తన 12వ చరణం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపం చూపిస్తే బాధ అని చెప్పాను, మీ మీద ఇంకా చూపించట్లేదండి. ఎందుకు అంత డల్ అయిపోయారు? హల్లెలూయా. మనం మన మీద చూపించకుండా మనం బ్రతికితే ఆ కోపానికి కారణం మనం కాం కదా. బ్రతికలేకపోతే కారణం అవుతాము. ఆ విధంగా బ్రతుకుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎవరి లైఫ్ వారిదే. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ లైఫ్, నాట్ ఎ డిపెండెంట్ లైఫ్. అర్థమవుతుంది కదా అందరికీ కూడా? ప్రతి ఒక్కరం కూడా వాక్యాన్ని చూసుకుంటూ జీవించవలసిన వారమే అందరము కూడా. నాతో కలిపి నేను కూడా నిలబడి చెబుతున్నాను కదా, వివరిస్తున్నాను కదా. ప్రత్యేక గ్రంథం ఉన్నది. ప్రత్యేకముగా దేవుడు ఎలా చేసావా అని చెప్పి దేవుడు తీర్పు తీరుస్తాడని లెక్కలు లేవు. నిలబడి చెబుతున్నప్పటికీ కూడా అక్కడ న్యాయపీఠం మీద నిలబడి ఉన్నప్పుడు ఎదురుగా ఒక్కటే తీర్పు, ఈ వాక్యాన్ని బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అదే విధముగా జీవించుతున్న వారముగా ఉండాలి. ఇక్కడ చదువుకున్నట్టుగా ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఏమండి, నిజంగా ఇట్లాంటి ఆఫర్ ఎవరికి ఉండదండి. ఇటువంటి అవకాశము, ఇటువంటి మంచి సువర్ణ అవకాశం అంటారు సరే, ఇటువంటి సువర్ణ అవకాశం ఎవరికి ఉండదు. ఎందుకంటే కోపము త్వరగా రగులుకొను, ఆయన ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. అయినను ఆశ్రయించువారు ధన్యులు. ఆప్షన్ ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు, యూజ్ చేసుకోమని చెప్పాడు. చేసుకోలేకపోయావు, లూజ్ అయిపోయావు, నష్టపోయావు. అయినప్పటికీ తెలుసుకుని మరలా నీవు వచ్చినట్లయితే ధన్యుడవు. అయినప్పటికీ నీవు తెలుసుకుని మరలా నీవు వచ్చి నిలబడతానయ్యా, వదిలేస్తానయ్యా అని నిలబడగలిగితే నువ్వు ధన్యుడవు. దేవుడు మరలా ఇస్తున్నాడు ఆ ఛాన్స్, మరలా మరోసారి ఇంకొకసారి ఇంకో కోణంలో, ఇంకొక విధానంలో మనం అవకాశాలు ఎన్నో తీసుకుంటాము, కానీ నిలబడతాం మాత్రం చేయం కదా. ఎన్నో అవకాశాలు తీసుకుంటాం. అయ్యా ఇంకో అవకాశం, అయ్యా ఇంకోసారి, అయ్యా ఒక్కసారి, అయ్యా ఈ ఒక్కసారి క్షమించయ్యా, అయ్యా ఈ ఒక్కసారికి క్షమించయ్యా, అయ్యా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అయ్యా, అదే ఇదే లాస్ట్ అయ్యా, ఇంకోసారి చేయనయ్యా కదా. ఎవ్రీ టైమ్ ఈజ్ ద లాస్ట్ టైం కదా. ప్రతిసారి ఇదే ఆఖరిసారి కదా మనకి. అందుకే దేవుడు కోపం త్వరగా రగులుకొనును. ఆయన ప్రేమపూర్ణుడు, కరుణామయుడు. నిజముగానే చాలా జాలి చూపించేటటువంటి వాడు. ప్రేమ, జాలి, దయ, కనికరం, కృప ఎంతో ఎక్కువగా లెక్కలేనంతగా చూపించేటటువంటి వాడు. కానీ క్షణములో కోపం రగులుకుంటుంది. ఎంత కావాలంటే అంతగా చూపించేటటువంటి వాడు. మనము ఆయనకి సమీపంగా ఉన్నంత వరకు అర్థమైందా? చాలాసార్లు చెప్పాను, వైట్ క్లాత్ ఈజ్ నాట్ ఎ మ్యాండటరీ, పర్ఫెక్ట్నెస్ ఈజ్ ఎ మ్యాండటరీ అని. అవునా? చాలాసార్లు దైవజనులు చెప్పారు, నేను చాలాసార్లు చెప్పాను.
తెల్లని వస్త్రము దేవుడికి ముఖ్యము కాదు, హృదయములో పరిశుద్ధతయే ముఖ్యము అని. అట్లా అని చెప్పి బలరాధనకి తెల్లని వస్త్రాలు వేసుకురాకపోకండి అని నేను చెప్పట్లేదండి. మళ్ళీ నేను తప్పైపోతాను మరి. కాబట్టి కానీ పర్ఫెక్ట్నెస్ అనేది అది ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి. ఆఖరిగా చూసుకున్నట్లయితే కనుక మరి రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమా హల్లెలూయా. దుర్నీతి విషయంలో సత్యమునకు అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరుచున్నది. మరి ఏ చెడు విషయంలో అయినా కానీ, ఏ చెడు మార్గంలో అయినా కానీ, చెడు ఆలోచనలో అయినా కానీ ఏంటి, అది భక్తి విషయంలోనే కావచ్చు, మీ మానవ సహితమైనటువంటి జీవితంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, అది దేవునికి వాక్యానుసారముగా కాకుండా వ్యతిరేకముగా గాయపరిచే విధముగా చెడుగా ఉంది అని అంటే గనక ఇక్కడైతే కరెక్ట్ గా డైరెక్ట్ గా దుర్నీతి అని చెప్పేశారు. దాన్ని ఇంకా చెప్పుకోకుండా డైరెక్ట్ గా ఒక పదంలో నేను చెప్పేస్తున్నాను. ఓకేనా? మరి అది వాక్యానుసారముగా లేనట్లయితే దేవుడు పరలోకములో నుండి చూస్తూ ఉన్నాడు అని చెప్పి అన్నారు. అది ఆన్ చేయాలి. మరి కోపము పరలోకం నుండి బయలుపరచుబడుచున్నది. కాబట్టి మనము ఏమేమి చేస్తున్నాము అప్పిని పెట్టాలి. మనం ఏమేమి చేస్తున్నాము, ఎంతమందిని గాయపరచము, ఎంతమందిని బాధము, ఎంతగా దేవుని బాధ పెట్టిన వారముగా ఉన్నాము అనేది మీకు మీరుగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా పైకి వెళ్ళిన తర్వాత, దేవుని దగ్గరికి చేరిన తర్వాత ప్రతి లెక్క కూడా తీయబడుతుంది. ప్రతి లెక్క నీవు మాట్లాడిన మాట దేవుడు వింటున్నాడా లేకపోతే మనం వింటామా? ఫస్ట్గా వ్యక్తిని బాధ పెడుతున్నావా, దేవుణ్ణి బాధ పెడుతున్నావా? నీ పని చేతనైనా కానీ, నీ మాట చేతనైనా కానీ మొదటిగా నీవు గాయపరిచేది దేవుణ్ణి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, దేవుడు మన దగ్గర నుంచి కోరేదేంటి? పరిశుద్ధత. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాక్యానుసారంగా జీవించి ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధంగా బ్రతుకుదాం. దేవుడు చిన్న మాట వినుకో దీవించును గాక. ఆమేన్.